నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీసీసీఐ ఏదైతే భారతదేశానికి సంబంధించి క్రికెట్ కంట్రోలింగ్ బోర్డు ఉన్నదో, ఈ బీసీసీఐ కాస్త ఐసీఐసీఐని కూడా తన ఆధీనంలో పెట్టుకోగలుగుతుంది. బీసీసీఐ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది కాస్త ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉన్నదో అది కూడా తూచే తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మొత్తం ప్రపంచ క్రికెట్ భారత చేతుల్లో ఉన్నది. భారతే బేసిక్గా ఉన్నది. భారత క్రికెట్ ఒక స్థాయికి వెళ్ళి ఉన్నదని చెప్పొచ్చు. దీని అంతటికి మొత్తం కారణం ఏంటంటే, ఈవెన్ ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ లాంటి మ్యాచ్లు వాళ్ళ సొంత దేశాల్లో ఆస్ట్రేలియాలోనో లేకుంటే న్యూజిలాండ్లోనో జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్టేడియం కెపాసిటీ మ్యాక్స్ టు మ్యాక్స్ 33,000, మ్యాక్స్ వేసుకుంటే 40,000 ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాలు కన్నా చూస్తే దాదాపు 70,000, 80,000, 120,000, ఇంకా తక్కువ వేసుకుంటే 50,000, 40,000 కూడా ఉన్నాయి ఈ కెపాసిటీ. ఇక్కడ కాస్త టికెట్ల రేటు కూడా అంతో ఇంతో ఎక్కువ, క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఈవెన్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కాకుండా అక్కడ ఇండియా వర్సెస్ జింబాంబే, ఇండియా వర్సెస్ కెనడా, ఇండియా వర్సెస్ యుఎస్ఏ లాంటి మ్యాచ్లకు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే టికెట్లు ఉన్నాయో పూర్తి స్థాయిలో తెగుతాయి. ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండేటువంటి ఏ పరిస్థితులు మనం ఏ రోజు కూడా దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా మనం చూసినటువంటి పరిస్థితులు ఎక్కడా లేనంటే లేవు. సో ఇందు మూలాన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే క్రికెట్ ఛానల్ ఏది స్పోర్ట్స్ టెలికాస్ట్ చేస్తాయో ఆ ఛానళ్ళు కూడా ఒక రేంజ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు క్రికెటర్లకు ఇచ్చేది కానీ బీసీసీఐకి ఇచ్చేటువంటి స్పాన్సర్షిప్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది. సో దీని ముందర చూస్తే ఏదైతే ఇప్పుడు పిఎస్ఎల్ అనేటువంటి క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, న్యూజిలాండ్లో సూపర్ స్మాష్ అనేటువంటి మ్యాచ్లు జరుగుతాయి, ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ అనేటువంటి మ్యాచ్లు జరుగుతాయి, సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి సంబంధించి ఏదో చిన్నపాటి T20లు ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడక్కడ ఐపీఎల్కు ఉన్నటువంటి క్రేజ్ మనం చూడబాము, భవిష్యత్ తరాలు కూడా మనం చూడం. ఆ రేంజ్లో ఇండియా క్రికెట్ని అయితే శాసిస్తుంది. అయితే ఇక్కడ ఈరోజు మనం ఫోటోలో రషీద్ ఖాన్ అయితే చూపిస్తున్నాము. రషీద్ ఖాన్ వ్యవహారంగా మనం వస్తే ఇప్పటిదాకా భారతదేశము ఏ దేశంలో ఉన్నటువంటి క్రికెటర్ని కూడా, అంటే నేను ఏదైతే చెప్పానో భారతదేశంలో డబ్బులు క్రికెట్ యొక్క ఏదైతే వ్యవహారం ఉన్నదో బీసీసీఐ కంట్రోల్లో అధికంగా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో బయట దేశాల్లో ఉన్నటువంటి ఈవెన్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గ్లెన్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఆల్రౌండర్ ఉన్నారో, విధ్వంసకారుడు ఉన్నాడో ఆయన్ని కొనాలనుకుంటే ఎప్పుడు కొని ఉండొచ్చు. లేదా కేరన్ పోలార్డ్, ఆయన్ని ఒకగానొక టైంలో ఒక స్టార్ క్రికెటర్, అతను కొని ఉండొచ్చు, క్రిస్ గేల్ కొని ఉండొచ్చు, ఏబీ డివిలియర్స్ కూడా కొనాలనుకుంటే కొని ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ దేశ క్రికెటర్ని కూడా కొనాలని భారతదేశం బీసీసీఐ చూడలేదు, అవసరం లేదనుకునింది. ఇంకా మిగిలిన దేశాలకైనా చూస్తే సౌత్ ఆఫ్రికాలో ఆడేటువంటి కొంతమంది ప్లేయర్లు వాళ్ళకి అవకాశాలు దక్కక, ఈవెన్ మనం జేజే సిమర్స్ అనేటువంటి ఒక ప్లేయర్ కూడా వేరే దేశంలో, నమీబియాలోనో వేరే దేశంలో పోయి ఆడుతూ వచ్చినాడు. ఈవెన్ అమెరికాలో ఆడినారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏదైతే స్టార్ దేశాలు ఉన్నాయో ఆ స్టార్ దేశాల్లో అవకాశాలు దక్కినటువంటి వాళ్ళు చిన్న దేశాల్లో యుఎస్ఏలో కావచ్చు, కెనడాలో కావచ్చు, నేపాల్ టీములు లాంటి టీములు ఆడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితులన్నీ మనం చూసాం. న్యూజిలాండ్లో ఉన్నటువంటి ల్యూక్ రాంకీ అనేటువంటి స్టార్ క్రికెటర్ ఒకప్పుడు న్యూజిలాండ్కి ఆడినాడు, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాకి ఆడినాడు. అదేవిధంగా ఇంకో కొంతమంది ఆస్ట్రేలియాకి ఆడిన వాళ్ళే న్యూజిలాండ్కి కూడా ఆడినారు. ఇక్కడ మనం ఒక సమయంలో కన్నా చూస్తే ఒక్కసారి T20 ప్రపంచ కప్ విజేతగా వెస్టిండీస్ గెలిచింది. లాస్ట్ ఓవర్లో దాదాపు 16 నుంచి 18 ఎన్నో కొట్టాల్సి వచ్చింది. ఐ థింక్ అరౌండ్ 20 రన్స్ కొట్టాల్సి ఉంటే 4 సిక్స్లు కొట్టాడు బ్రాత్వైట్ అనేటువంటి వ్యక్తి. అయితే ఆ రోజున ఇంగ్లాండ్లో ఆడినటువంటి ప్లేయర్లు కన్నా మనం వాళ్ళ చరిత్ర కన్నా చూస్తే దాదాపు 8 నుంచి 9 మంది ఇతర దేశ క్రికెటర్లు ఉన్నారు. ఇతర దేశంలో ఆడేటువంటి వాళ్ళు వచ్చి ఇంగ్లాండ్కి ఆడినారు. ఇటువంటి పరిస్థితులు మొత్తం చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు వార్తలో నిలుస్తున్నటువంటి వ్యక్తి రషీద్ ఖాన్. మనకు తెలుసు రషీద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయరు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు ఒకసారి ఉండవు. ఉన్న పలంగా రేపు మా వార్తలు కన్నా చూస్తే పలానా మసీదు పైన దాడులు జరిగినాయో, లేకుండా పలానా హాస్పిటల్ పైన దాడి జరిగి 200 మంది చచ్చిపోయినారని చెప్పి, పలానా చోట ఉగ్రవాదులు బాంబులు పేల్చారని చెప్పి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అక్కడ కూడా క్రికెటర్లు ఆ దేశంలో క్రికెట్ ఆడలేక పక్కనే ఉన్నటువంటి దుబాయ్కి వచ్చి ఏ దేశంతో అయినా, ఇండియాతో కావచ్చు లేకుంటే పాకిస్తాను, అనేక దేశాలతో అక్కడ దుబాయ్ కేంద్రంగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ క్రమంలో అక్కడ ఇన్ని రోజులు తన ఆటతో ఒక మెళుకుగా, తనకున్నటువంటి మెళుకులు కావచ్చు, తనకున్నటువంటి ప్రతిభతో కావచ్చు, ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి రషీద్ ఖాన్ మనకు తెలుసు ఐపీఎల్లో కూడా ఆఖరి ఓవర్లో 4 సిక్స్లు 5 సిక్స్లు కూడా కొట్టి తనకున్నటువంటి ఏదైతే గుజరాత్ టైటాన్స్ టీం ఉండదో ఆ గుజరాత్ టైటాన్స్ని గెలిపించాడు. ఇటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తూ వచ్చాం. సో హీస్ ఏ స్టార్ బ్యాట్స్మెన్. మోర్ ఓవర్ తన యొక్క మిస్టరీ స్పిన్నర్, ప్రపంచ చరిత్రలో నెంబర్ 1 స్పిన్నర్గా ఈ రోజుకి కూడా ఉన్నారు రషీద్ ఖాన్. ఈ ర్యాంకులో తప్పు బావచ్చు, కానీ రషీద్ ఖాన్ మీద ఆడాలంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు.
అక్కడ ఆయన ప్రశాంతంగా తనకున్నటువంటి నేషనల్ టీంలో ఆడాలంటే ఒక రోజునట్టు ఇంకొక రోజు ఉన్న పరిస్థితులు, ఏ రోజైనా క్రికెట్ బోర్డు షట్ డౌన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2023లో రషీద్ ఖాన్ తనకు భారతదేశం నుంచి ఆఫర్ వచ్చిందని చెప్తున్నాడు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం చూడండి. భారత్తో పాటు తనకు మరో దేశం నుంచి పౌరసత్వం ఇస్తామని చెప్పి ఆఫర్లు వచ్చాయి అని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అయితే వెల్లడించారు. అయితే తాను మాత్రం ఆఫ్ఘనిస్తాన్ తరపునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని చెప్పి మరోసారి స్పష్టం చేశాడు. ఏదేమైనా కూడా భారతదేశం తనకున్నటువంటి గొప్ప మనసు మొహమాట లేకుండా మొట్టమొదటిసారిగా చాటుకునింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఏబీ డివిలియర్స్ కావచ్చు, మ్యాక్స్వెల్ కావచ్చు, ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద క్రికెటర్లు కావచ్చు, వీళ్ళని ఏ రోజు కొనుక్కోవాలని వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడాలని చెప్పి ఆలోచన చేయనటువంటి భారతదేశం ఇంత మంచి స్టార్ క్రికెటరు తన భవిష్యత్తు నిర్వీర్యం కాకూడదు, ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఇతనికైతే రషీద్ ఖాన్కి అయితే ఆఫర్ ఇచ్చింది. మన భారతదేశంలో మిస్టర్ స్పిన్నర్కి అయితే కుదరలేదు. ఒక పక్క వాషింగ్టన్ సుందర్ కావచ్చు, లేకుండా ఉంటే కుల్దీప్ యాదవ్ కావచ్చు, వరుణ్ చక్రవర్తి అయితే ఇంక మ్యాచ్నే తనదైన రోజున అంటే దాదాపు 10 మ్యాచ్లు 6-7 మ్యాచ్లు కూడా మ్యాచ్ని ఇట్టే ఫలితమే మార్చగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి వరుణ్ చక్రవర్తి. ఇవన్నీ మనకు తెలుసు. కానీ రషీద్ ఖాన్ని ఎందుకు కావాలంటున్నారంటే ఆయనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి భారతదేశం తలంచిందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. సో ఏదేమైనా కూడా భారతదేశం అంటూ తన గొప్ప మనసు చాటుకునింది. కానీ నికార్సైనటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరు ఎంత ఆఫర్లు ఇచ్చా కూడా ఒక్కరు తలొక్కరు అనమాట. అయితే రషీద్ ఖాన్ కూడా మంచి మనసుతో ఏం చెప్పాడంటే సున్నితంగా ఇచ్చినటువంటి ఆఫర్ను తిరస్కరించారు. 2023 ఐపీఎల్ సీజన్ సమయంలో ఓ ఉన్నత స్థాయి వ్యక్తి తనకు ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నాడు. నాకు 2 దేశాల నుంచి సిటిజన్షిప్ ఇస్తామని చెప్పి ఆఫర్లు వచ్చాయి. భారత్తో పాటు ఆస్ట్రేలియా నుంచి కూడా అందాయి. మనం చూస్తే ప్రపంచంలో ద బెస్ట్ టీమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఆస్ట్రేలియా, ఇండియా, అదేవిధంగా ఇంగ్లాండు, మహా అంటే తర్వాత క్రమంలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇలా చెప్పుకుంటా పోతాం. సో ఆస్ట్రేలియా మేట్ టీం అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క రషీద్ ఖాన్కి ఆఫర్ ఇచ్చారు. దాన్ని కూడా తిరస్కరించారు రషీద్ ఖాన్. ఇప్పుడు చూస్తే భారత క్రికెట్ బోర్డుకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నప్పుడు కలిశారు. నన్ను కలవాలని ఆయన అడిగారు. ఆ తర్వాత వెళ్ళి కలిసా, మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు బాగాలేవు, భారత్కు వచ్చి ఉండండి, మీకు అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తాము, ఇక్కడే జీవించండి అని, క్రికెట్ ఆడండి అని చెప్పి అన్నారు. ఆ మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. అంటే అసలు భారతదేశం ఇన్ని రోజులు ఒక్కరికి ఎవరికి కూడా బయట దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వలేదు. అండ్ దెన్ ఈ రోజున సంజు శాంసన్ పోయి ఇక్కడ పాకిస్తాన్ పిఎస్ఎల్ అంటే ఎట్లా ఆడేది లేదు, కానీ పక్కన ఉన్నటువంటి ఏ దేశంలో అయినా సరే సూపర్ స్మాష్ అనేటువంటి న్యూజిలాండ్ టీంలో కావచ్చు, ఈ దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఏదైతే ఇంగ్లాండ్ టీమ్స్ ఉన్నాయో, అక్కడ వాళ్ళ లోకల్ లీగ్స్ ఉన్నాయో అక్కడ ఆడాలని, అక్కడ సంజు శాంసన్ లాంటి వ్యక్తులకి ఏమైనా స్టార్ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇలాంటి వాళ్ళకి అక్కడ ఆడేదానికి పర్మిషన్స్ ఉండవు. పూర్తి స్థాయిలో ఈ యొక్క బీసీసీఐ పర్మిషన్స్ ఉంటేనే అక్కడ పోయి ఆడగలుగుతారు. అది దట్స్ ద బ్రాండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ బీసీసీఐ అని స్పష్టంగా చెప్పొచ్చు. సో అలాంటి మాటలకి నేనైతే ఆశ్చర్యపోయినాడు. ఇండియా ఏంది నాకు అవకాశం ఇవ్వడం చెప్పి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కాసేపు నవ్వుతూనే ధన్యవాదాలు, కానీ నేను నా దేశం ఆఫ్ఘన్ తరఫున క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాను అని చెప్పా అని రషీద్ తను గుర్తు చేసుకున్నాడు. ఇది ఓవరాల్గా క్రికెట్లోని రషీద్ ఖాన్కి సంబంధించినటువంటి వ్యవహారం. దీనిపై మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతాను. ధన్యవాదాలండి.